తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కవిత అన్నారు. తాను తెలంగాణ ప్రజల బాణాన్ని స్పష్టం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమం పూర్తయిన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కొన్ని పార్టీలను నమ్ముకొని దగా పడ్డామని తెలిపారు. ప్రజల సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల గొంతుకుగా మారతామన్నారు. తెలంగాణ జాగృతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజకీయ శూన్యత అనేది 100% ప్రతి సందర్భంలో ఉంటుంది. ఇవాళ కూడా ఉన్నదని నేను భావిస్తున్నా. కొన్ని పార్టీలను నమ్ముకొని మేము దగాపడి ఉన్నాం. మాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, మా ప్రాంతానికి దక్కాల్సినటువంటి వనరులు దక్కలేదు, రావాల్సినటువంటి గౌరవం లభించలేదు. ఇట్లా అనేకమైనటువంటి అంశాల మీద కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయ శూన్యత ఉందా లేదా అన్నది ఒక పక్క అయితే, గొంతుకలు ఉన్నాయా లేవా అనేటటువంటిది పెద్ద ప్రశ్న. ఆ గొంతుకగా మేము మారదలుచుకున్నాం, ప్రజల గొంతుకగా మారదలుచుకున్నాం. అదే పని చేస్తూ ముందుకెళ్తాం.